సాహసం, నగ్న సన్నివేశంపై షాకింగ్ కమెంట్స్. సినీ రంగంలో పాత్ర కోసం ఎంతటి సాహసానికైనా సిద్ధమయ్యే నటి అమలా పాల్. ఆమె చిత్రంలో ఆమె నగ్నంగా నటించి అందరినీ ఆశ్చర్యపరిచింది. తాజా ఇంటర్వ్యూలో ఈ అనుభవాన్ని పంచుకుంటూ ఆమె సంచలన వ్యాఖ్యలు చేసింది. షూటింగ్ సమయంలో 15 మంది సిబ్బంది తన చుట్టూ ఉన్నారని, వారిని సొంత కుటుంబంగా భావించి నటించానని చెప్పింది. ఈ సన్నివేశం కోసం మానసికంగా ఒత్తిడికి గురైనా నిర్మాతలు ముందస్తు సమాచారం ఇవ్వడంతో సిద్ధమయ్యానని తెలిపింది. సెట్లో కెమెరామెన్, లైటింగ్ సిబ్బంది మాత్రమే ఉన్నారని, భద్రతపై ఆందోళన ఉన్నప్పటికీ పాత్ర పట్ల నిబద్ధతతో నటించానని వివరించింది. అమలా పాల్ ఈ వ్యాఖ్యలు సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. తుర్కీ అధ్యక్షుడిపై ఆగ్రహం, అమీర్ ఖాన్ ఎమోషనల్ స్పందన. బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్ ఖాన్ ఇటీవల వైరల్ అయిన ఓ పాత ఫోటోపై స్పందించారు. తుర్కీ అధ్యక్షుడు ఎర్డోగాన్తో 2017లో దిగిన ఫోటోను ఇప్పుడు వివాదాస్పదం చేయడంపై ఆవేదన వ్యక్తం చేశారు. ఒక నటుడిగా విదేశాలకు వెళ్లినప్పుడు ఫోటోలు దిగడం సహజం. 7 ఏళ్ల క్రితం జరిగిన సంఘటనను ఇప్పుడు తప్పుగా చిత్రీకరించడం సరికాదు అని అమీర్ వ్యాఖ్యానించారు. తుర్కీ వైఖరిపై భారతీయులంతా ఆగ్రహంతో ఉన్నారని, అయినప్పటికీ గతంలో భూకంప సమయంలో భారత్ ఆ దేశానికి అండగా నిలిచిందని గుర్తు చేశారు. అమీర్ నటించిన సితారే జమీన్ పర్ సినిమాను బాయ్కాట్ చేయాలని కొందరు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఈ వివాదంపై అమీర్ హృదయపూర్వక స్పందన ఆకట్టుకుంటోంది. యూట్యూబ్లో నందమూరి హీరోల రికార్డుల సునామీ. నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా రూపొందుతున్న అఖండ 2 చిత్రం అంచనాలను ఆకాశానికి తాకించింది. బాలయ్య పుట్టినరోజు సందర్భంగా విడుదలైన టీజర్ ఒక్కసారిగా సోషల్ మీడియాను షేక్ చేసింది. యూట్యూబ్లో టాప్ ట్రెండింగ్లో నిలిచిన ఈ టీజర్ 140 గంటలకు పైగా ట్రెండ్ అవుతూ టాలీవుడ్లో సరికొత్త రికార్డు సృష్టించింది. గతంలో పుష్ప 2 టీజర్ 138 గంటలు టాప్లో ఉండగా దాన్ని అఖండ 2 అధిగమించింది. టాలీవుడ్ టాప్ 5 ట్రెండింగ్ టీజర్లలో నందమూరి హీరోలదే ఆధిపత్యం. మొదటి స్థానంలో అఖండ 2 ఉంటే 3, 4 స్థానాల్లో ఎన్టీఆర్కు చెందిన జై లవకుశ, జనతా గ్యారేజ్ టీజర్లు నిలిచాయి. బాబాయ్ అబ్బాయి జోడీ ఇలా రికార్డులను బద్దలు కొడుతూ దూసుకెళ్తుంది. అఖండ 2తో బాలయ్య మరోసారి బాక్సాఫీస్ను కుదిపేరున్నారని ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. కాపీ ఆరోపణలపై అట్లీ సమాధానం ఇదే. కోలీవుడ్ దర్శకుడు అట్లీ తొలి చిత్రంతోనే సంచలనం సృష్టించాడు. ప్రేమ కథల నుంచి స్టైలిష్ యాక్షన్ డ్రామాల వరకు అతడి దర్శకత్వ ప్రతిభ ఆకట్టుకుంటోంది. అయితే అట్లీ సినిమాలపై కాపీ ఆరోపణలు తీవ్రంగా వినిపిస్తున్నాయి. ముఖ్యంగా సామాజిక సందేశాలతో కూడిన శంకర్ శైలి యాక్షన్ చిత్రాలను తలపిస్తాయని విమర్శలున్నాయి. ఈ ట్రోల్స్కు అట్లీ స్పందిస్తూ తన సినిమాల్లోని కథలు, పాత్రలు నిజ జీవిత సంఘటనలు, వ్యక్తుల నుంచి ప్రేరణ పొందినవని స్పష్టం చేశాడు. ప్రస్తుతం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్తో అట్లీ ఓ భారీ చిత్రాన్ని రూపొందిస్తున్నాడు. సన్ పిక్చర్స్ నిర్మాణంలో హాలీవుడ్ స్థాయి హంగులతో ఈ సినిమా రూపొందుకుంటుంది. అట్లీ ఈ చిత్రంతో మరోసారి తన సత్తా నిరూపించనున్నాడా అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తమ్ముడు నుంచి రేపే ఫస్ట్ సింగిల్. యూత్ స్టార్ నితిన్ హీరోగా, వర్షా బొల్లమ్మ, సప్తమి గౌడ కథానాయకులుగా, వేణు శ్రీరామ్ డైరెక్షన్లో రూపొందిన తమ్ముడు సినిమా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. రీసెంట్గా విడుదలైన ట్రైలర్ ఫన్, యాక్షన్తో కూడిన కంటెంట్తో అభిమానుల్లో హైప్ను పెంచింది. సాధారణంగా సినిమాలకు పాటలు, టీజర్ల తర్వాత ట్రైలర్ వస్తుంది. కానీ ఈ చిత్రం విషయంలో ట్రైలర్ తర్వాత మొదటి సింగిల్ రిలీజ్కు సిద్ధమైంది. ఈ గీతం జూన్ 17 సాయంత్రం 5 గంటలకు విడుదల కానుంది. అజనీష్ లోకనాథ్ సంగీతం సమకూర్చగా దిల్ రాజు నిర్మాణ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జూలై 4న థియేటర్లలో సందడి చేయనున్న ఈ చిత్రం యూత్ను ఆకట్టుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ సినిమా ఎలాంటి మ్యాజిక్ సృష్టిస్తుందో చూడాలంటే రిలీజ్ వరకు వేచి చూడాల్సిందే. పంచానికి ప్రేమతో చెప్తే అర్థం కాదు, అదే వైలెన్స్తో చెప్తే